హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రియ సఖి 7వ భాగాన్ని వినిద్దాం. సీత తనని శ్రీరామ్ అని పిలిచిన దగ్గరే ఆగిపోయినట్టున్నాడు. తన పేరు తనే శ్రీరామ్ అని మెల్లగా మననం చేసుకుంటున్నాడు. బావగారు, మీ పేరు కాదు సార్, మా అక్క పేరు చెప్పండి అంటుంది. రామ్ మరదలు నవ్వుతూ. రామ్ తేరుకొని సీత శ్రీరామ్ అంటాడు. అక్కడున్న వానరమూక ఓ అంటూ ఓలు వేసుకుంటున్నారు. సీత బుగ్గలు ఎర్రగా అయిపోయాయి వాళ్ళ అల్లరి పెడుతుంటే. ఇక చెప్పారు కదే, ఇప్పటికైనా జరగండిరా అంటూ పిల్లల్ని, అదే అక్కడున్న కోతుల్ని తరిమి సీతని రామ్ని ఇంట్లోకి తీసుకెళ్లారు. దేవుడి గదిలో సీతతో దీపం వెలిగించి తనని మహాతో పాటు ఆ గదికి పంపారు కౌసల్య గారు. వెళ్తున్న సీతని చూస్తూ రామ్ తన గదిలోకి వెళ్ళాడు. నిన్ను నాదాన్ని చేసుకోవడానికి ఒక మినీ యుద్ధమే చేశాను, అలాంటిది నీ మనసు గెలుచుకోవడానికి ఎన్ని చేయాలో అని ఆలోచిస్తూ ఫ్రెష్ అయి బెడ్ మీద కూర్చోగానే సీత పాదం గుర్తుకొచ్చి బయటికెళ్ళాడు రామ్. అటు మహాతో పాటు గదిలోకి వెళ్తూ చుట్టూ ఉట్టి పడుతున్న ఐశ్వర్యాన్ని చూస్తూ మనసు తెలియని అలజడికి లోనవుతుంటే నవ్వుతూ తన చేయి పట్టుకున్న మహాని చూసి, ఇలాంటి ఆప్యాయ స్పర్శ తనకి బుద్ధి తెలిసిన తర్వాత పద్మ శ్రీనివాస గారుల దగ్గర తప్ప మరెక్కడా పొందలేదని తలుచుకుంటూ ముందుకు నడిచింది. రూంలోకి వెళ్ళగానే వదినా అంటూ సీతని గట్టిగా హత్తుకుని, ఇక నుండి మనం ఒక బ్యాచ్, అన్నయ్య వేరే బ్యాచ్, సరేనా? అసలు నీ గురించి మేము అడిగే వరకు చెప్పలేదు, అందుకు బాగా ఏడిపించాలి, నువ్వు మాకే సపోర్ట్ చేయాలి అంటూ మాట్లాడుతూ పోతుంది. ఏ కల్మషం లేకుండా తనని కలిపేసుకుని గలగలా మాట్లాడుతున్న మహాని చూసి తన మాటలు మొత్తంగా అర్థం అవ్వకపోయినా అలాగే అని తలూపి చిన్నగా నవ్వింది సీత. మా మంచి వదిన అంటూ బుగ్గలు లాగి, సరే వదిన, నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూ వాష్రూమ్ చూపించింది మహా. సీత ఫ్రెష్ అవ్వగాని తనకి మార్చుకోవడానికి సింపుల్ చీరొచ్చి చూస్తున్నంతలో భలేగా చీర కట్టేసుకున్న సీతను చూసి, హాయ్, చకచక భలే ఫాస్ట్ గా కట్టేశావు వదినా చీర అంటుంది మహా. ప్రతిగా మళ్ళీ నవ్వింది సీత. వదిన, మనలో మన మాట, మాట్లాడితే ఎవరైనా ఫైన్ వేస్తారా నీకు అని అడిగింది మహా. తనని మాట్లాడమని ఇంత మృదువుగా అడిగిన మహాని చూసి నిన్నటి వరకు తను మాట్లాడితే తిట్టే మనుషులు తలపుకు వచ్చి కళ్ళల్లో సన్నటి నీటి పొర ఆవరించింది. మహా అది గమనించకుండా, ఇలా కూర్చో వదిన, నీకేమైనా తీసుకుని వస్తానని బయటికెళ్తూ అప్పటికే డోర్ దగ్గర వీళ్ళు తినడానికి భోజనం తీసుకుని వచ్చిన కౌసల్య గారిని చూసి, అమ్మా వచ్చావా, ఇప్పుడు ఇంతమందిని తప్పించుకుని కిందికి ఎలా రావాలా అని ఆలోచిస్తున్నాను అంటుంది మహా. అప్పటి వరకు కూర్చున్నదల్లా కౌసల్య గారిని చూడంగానే లేచి నిల్చుని ఆవిడ వైపే చూస్తూ ఉండిపోయింది. మహాని పక్కకు నెట్టి సీత అంటూ సీత తలనిమిరి దగ్గరకు తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకున్నారు కౌసల్య గారు. కౌసల్య గారి చర్యలో మళ్ళీ పద్మగారు గుర్తుకొచ్చారు సీతకి. అమ్మా, నన్ను పట్టించుకోవా ఇంకా అని అరుస్తుంది మహా. అబ్బా ఆపవే నీ గోల, వచ్చిలా కూర్చో తిను అంటూ ఇద్దరికి 2 ప్లేట్లు అన్నం పెట్టారు. సీత అలాగే నిల్చొనుండం చూసి చొరవుగా సీత చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంది మహా. భయంగా కౌసల్య గారి వైపే చూసింది సీత. అమ్మా సీత, నీకేమిష్టం, ఏది వడ్డించను అని అడుగుతుంటే జీవితంలో మొదటిసారి తనకి ఏమిష్టమని అడుగుతున్న మాటలు వింటుంటే ఒళ్ళు గగ్గురు పొడిచింది సీతకి. సీత మౌనంగా ఆలోచనలో ఉండేసరికి కౌసల్య గారు సీత మీద తట్టి, చెప్పు సీత, నువ్వేం తింటావ్, ఏం పెట్టను అని అడిగారు. ఏదైనా సరే పెట్టండి అత్తమ్మ అని సీత అనగాని, అమ్మ పప్పు నెయ్యి వేసి పెట్టి పక్కన ఆ ఫ్రై పెట్టు అని మహా చెప్పింది. ఆవిడ సీతకి ప్లేట్ ఇవ్వగానే వంట చేసే సమయంలో తగిలే వేడి తప్ప భోజనం చేసే సమయంలో తగిలే వేడి తెలియని సీత కంటల నీళ్లు తిరిగాయి. మళ్ళీ మాట్లాడుతూ తింటున్న మహాని తనకి ఎదురెదురు సేవలు చేస్తున్న కౌసల్య గారిని చూస్తుంటే ఇప్పటికీ తనకి అది కలగాని అనిపిస్తుంది. ఆ ఆలోచనతోనే తినేసింది సీత. బాగా రాత్రి అయిపోయింది, ఉదయమే లేవాలి, త్వరగా పడుకోండి అని చెప్పి మహా ఇప్పుడు ఆల్బమ్స్ ఫోటోలు ముందేసుకుని కూర్చోకు, వదిన్ని నిద్రపోనివ్వు అని మహాకి మరీ మరీ చెప్పి వెళ్లారు కౌసల్య గారు. ఇద్దరు బెడ్ మీద సెటిల్ అయిపోయారు. మహా నిద్రపోకుండా ఆలోచిస్తుంటే, ఏమైంది మహా, ఏమైనా ఇబ్బందా అంటుంది సీత. నాకేం ఇబ్బంది లేదు వదినా, నీకే ఉంటుందేమో అంటుంది మహా. సీత ఏంటి అన్నట్టు చూడగానే, అంటే మరేమో, నాకు నిద్దట్లో కాళ్ళు చేతులు వేసే అలవాటు ఉంది అంటుంది మహా. పర్లేదులే పడుకో అంటుంది సీత. మహా నవ్వుతూ పడుకుంది. కటిక నేల మీద చాప కూడా లేకుండా పడుకున్న రోజులు సీతవి నిన్నటి వరకు. ఈ రోజు ఎందుకో బెడ్ మీద ఇమడలేకుంది, నిద్ర పట్టడం లేదు. మహాను చూస్తే ఎప్పుడో నిద్రపోయింది. సీత లేచి కింద కూర్చుని పాదం కనపడకుండా చీర కప్పేసి అలాగే పడుకుంది.
కాసేపటికి నిద్రపోయింది. అందరూ నిద్రపోయారని నిర్ధారించుకుని మెల్లగా బాల్కనీలో నుండి రూంలోకి వచ్చాడు రామ్. బెడ్ మీద మహా ఒక్కతే ఉండడం చూసి, అయ్యో, సీత ఇంకా పడుకోలేదా అని వాష్రూమ్ వైపు చూశాడు. అది బయట నుండి లాక్ చేస్తుండడంతో మంచంకి మరో పక్క చూశాడు. చాప దిండు లేకుండా తన చేతిని మడిచి మోచేతిని దిండులాగా తల కింద పెట్టుకుని చీర కొంగుని మరో భుజంపై నుండి ముందుకు కప్పుకొని కాళ్ళు చీర లోపలికి పెట్టేసి ముడుచుకుపోయింది సీత. సీతను అలా చూసేసరికి రామ్కి చాలా బాధగా అనిపించింది. గుండె ఎవరో మెలిపెట్టినట్టుగా అయింది ఒక్కసారిగా. సీత కాళ్ళ దగ్గర కూర్చొని మెలకువ వస్తే ఏమనుకుంటుందో అని భయపడుతూ వణుకుతున్న చేతులతో సీత చీర కొద్దిగా పైకి జరిపి పాదం కనిపించగాని కళ్ళు గట్టిగా మూసేశాడు. కంటి చివర నక్కిన కన్నీటి బిందు కంటి నుండి జారి సీత పాదాన్ని తాకింది. తన జోబులో నుండి ఆయింట్మెంట్ తీసి అరికాల మీద ముందు రోజు రాత్రి గజలక్ష్మి పెట్టిన వాత మీద మెల్లగా నొప్పి కలగకుండా పెట్టాడు రామ్. అందుకే మెట్టెలు పెట్టే సమయంలో రామ్ ఆ గాయాన్ని చూసే బాధపడ్డాడు. గుడికెళ్ళినప్పుడు కొలంలో చేపలు పాదాన్ని తాకుతుంటే నొప్పి తట్టుకోలేక కళ్ళు మూసుకుంది. ఇంట్లో నుండి వాళ్ళ నాన్నని బయటికి తీసుకెళ్ళినప్పుడు రవీంద్ర చూసి ఇంట్లోకి లాక్కెళ్ళాడు కదా, అప్పుడు గజలక్ష్మి తన పైశాచికాన్ని సీత మీద ఇలా చూపించింది. ఎప్పుడూ లేనిది తన తమ్ముడు తన మీద అరవడానికి కారణం సీత అనే ఉక్రోషంతో వాత పెట్టింది. సీత కొద కదలకుండా కాళ్ళు పట్టుకున్నాడు రవీంద్ర. ఎంత మెల్లిగా మందు రాసినా రామ్ చెయ్యి ఒత్తిడి తట్టుకోలేక నిద్దట్లో కలుగుతున్న సీతను చూసి, ఎంత నొప్పి పెట్టుకుని ఉదయం నుండి ఎలా ఉన్నావు సీత? మామూలుగా అసలు ఎవరికి అనుమానం రాకుండా ఎలా నడిచావు అంటూ సీత పాదం మీద చిరుముద్దు పెట్టాడు. సీతని ఎత్తుకొని బెడ్ మీద మహా పక్కన పడుకోబెట్టి తన నుదుటిన మరో ముద్దు పెట్టి, ఇక నువ్వు పడిన బాధలు, వయసుకు మించి అనుభవించిన కష్టాలు చాలా సీత, ఇప్పుడు నువ్వు నా సీతవి అంటూ తలనిమిరి దుప్పటి సరిచేసి వెళ్ళిపోయాడు రామ్. తన మనసుకి ఇన్ని రోజులు లేని ప్రశాంతత ఇప్పుడు దొరికినట్లయి గాఢ నిద్రలోకి జారుకుంది సీత. ఉదయం మెలకు వచ్చేసరికి తను మళ్ళీ బెడ్ మీద ఉండడం, మహా చేయి తన మీద ఉండడంతో డోరు వంక చూసింది. వేసిన డోరు వేసినట్టే ఉంది. మరి కింద పడుకున్న నేను పైకి ఎలా వచ్చాననుకుంటూ ఉండగా తన పక్కనే ఉన్న టేబుల్ మీద ఆయింట్మెంట్ ఉంది. తన పాదానికి అది రాసినట్టు ఆనవాళ్లున్నాయి. తనకి తెలియకుండానే ఒక నవ్వు వచ్చి చేరింది తన పెదవుల్లో. మెట్టెలు పెట్టే సమయంలో తన పాదానికైన గాయం చూసిన రామ్ కంట్లో నుండి జారిన కన్నీరు తన కాలిపైన పడింది. రామ్కి తప్ప ఎవరికి ఆ గాయం గురించి తెలియదు అంటే ఆయనే వచ్చారా అనుకోగానే ముఖంలో కొత్తగా నవ్వు చేరింది. అదే టేబుల్ మీదున్న భరత్, రామ్, మహాల ఫోటోలు చూసి అందులో నవ్వుతూ నిల్చున్న రామ్ని వేలతో తడిమి ఫ్రెష్ చేయడానికి వెళ్ళిపోయింది సీత. తనని ఎవరో తడిమి చూస్తున్నట్టు గిలిగింతలు అనిపిస్తుంటే కళ్ళు తెరిచాడు రామ్. అప్పుడే కిటికీ నుండి పడిన సూర్యకిరణాలు తాకుతుంటే హాయిగా అనిపించి అలా బాల్కనీలోకి వెళ్ళాడు ఒళ్ళు విరుస్తూ. తలస్నానం చేసి తల తుడుచుకుంటూ బాల్కనీలో అటువైపు తిరిగి ఉన్న సీతను చూసి ఎలా ఉన్నాడు? అలాగే ఆగిపోయినాడు. తల తుడుచుకుని ఆ టవల్ అక్కడే ఉన్న తీగ మీద వేసి వెనక్కి తిరిగింది సీత. చేతులు చాపి బిగుసుకుపోయిన రామ్ను చూసి చటుక్కున లోపలికెళ్ళింది. సీత వెళ్ళగానే తేరుకుని ఇలా అయితే మేం ప్రేమించుకున్నట్టే అనుకుంటూ తల రబ్ చేసుకుని నిరాశగా లోపలికెళ్ళాడు రామ్ కూడా. ఇంతలో కౌసల్య గారు వచ్చి చీర నగలు ఇచ్చి రెడీ అవ్వమని చెప్పి వెళ్ళారు. ముందు రోజు కంటే ఇంట్లో సందడి ఎక్కువగా ఉంది రోజు. వచ్చిన వారు తమ ప్రశ్నలతో సీతని ఎక్కడ ఇబ్బంది పెడతారని సీత ఉన్న గదికి వెళ్లే దారిలో ఉన్న సోఫాలో కూర్చున్నారు యశోధర గారు. సీత కోసం ఎవరైనా వెళ్ళాలంటే ఆవిడ్ని దాటి వెళ్ళాలి. అంతటి సాహసం చేయలేక ఆ ప్రయత్నాలు మానుకొని తోచిన పని చేస్తున్నారు వచ్చిన వారందరూ. సీత చీర కట్టుకొని అన్ని నగలు పెట్టుకోవడానికి మొహమాట పడుతుంటే తనని కూర్చోబెట్టి అన్నీ పెడుతూ సీతని ముస్తాబు చేసింది మహా. మరీ సింపుల్గా కాకుండా అలాగని మరీ ఎక్కువగా కాకుండా తనకి సరిపడేవి మాత్రమే వేసింది మహా. తనకి తను ఎంత అందంగా ఎప్పుడూ కనిపించలేదు. అసలు అయితే తను ఎప్పుడు రెడీ అయిందని, మామూలుగా తల ఆరకపోతే జడ వాలుగా వదిలితేనే ఎక్కడికి సింగారించుకున్నావు అంటూ నానా మాటలనేది వాళ్ళ పిన్ని. ఒకసారి జాతరకి వెళ్ళినప్పుడు పద్మ గారు రెడీ చేశారు. అది కూడా గజలక్ష్మి ఊర్లో లేనప్పుడు. మన రామ్కి చేరిన ఫోటో ఆ రోజుదే. ఎలా అనేది తర్వాత చూద్దాం. పూజ కోసం మహా సీతని తీసుకుని హాల్లోకి వెళ్తుంటే వచ్చిన వాళ్ళలో కొందరు సీత ఎంత అందంగా ఉందని అనుకుంటుంటే మా పిల్ల ఉండాలి అనుకున్నాం ఆ స్థానంలో. అంతగా ఏముంది, ఎవరికో చెప్పకుండా పెళ్లి చేసుకునే అంతా అని ఈర్ష్యపడేవారు కొందరు. రామ్ పక్కన పేరుకి తగ్గట్టు సరైన జోడి అనుకునే వాళ్ళు కొందరు. కళ్ళల్లో నిప్పులు పోసుకునేవారు కొందరు, మేనక లాంటి వాళ్ళు. అంతమందిని ఆ ఏర్పాట్లను చూసి కాస్త భయంగా ఉన్నా
మెల్లగా వెళ్ళి పూజలో కూర్చుంది. కానీ పక్కన రామ్ లేడు. తన కళ్ళు రామ్ కోసం వెతకడం తనకి తెలుస్తుంది. కాసేపటికి వచ్చి కూర్చున్నాడు రామ్ సీత పక్కన. తన ఎదురు చూపులు ఫలించి భరత దగ్గరికెళ్ళి వచ్చాను, అదే లేట్ అన్నాడు. రామ్ సీతకి మాత్రం వినపడేలా ఆ మాటకి సరే అన్నట్టుగా తల నిలువుగా ఊపింది. సీత చిన్నగా నవ్వి తన తలని నేలకి చూస్తుంటే పూజ మధ్యలో ఉండగా వచ్చారు విశ్వనాథం గారు, పద్మ, శ్రీనివాస్ గారు. అనిత భరత్ కోసమని చెప్పచ్చు. గజలక్ష్మి తన మాటలతో అందరి మనసు విరిచేయాలని ఆలోచనతో వచ్చింది. శకుంతలదేవి గారు కూడా అక్కడే ఉంటారని ఊహించని గజలక్ష్మి ఈవిడి గారెడ్డి మనవరాల మీద ఎంత ప్రేమ చూపిస్తుంది అని ఆలోచిస్తూ తన ప్లాన్ ఎలా అమలు చేయాలా అని ఆలోచిస్తుంది. ట్రీట్మెంట్ అయినప్పటికీ రెస్ట్ తీసుకోవాలనడంతో తన గదిలోనే ఉన్నాడు భరత్. గజలక్ష్మి ముఖంలో సీత మీద ఉన్న ద్వేషం కనిపిస్తుంటే ఈవిడ ఎందుకో నాకు ఉపయోగపడేలా ఉన్నారే అని చూస్తుంది మేనక. పూజ చేస్తూ కళ్ళు మూసుకుని దేవుని మొక్కుతున్న సీతని చూసి తను కూడా చేతులు జోడించి నా సీత కోరిక ఏదైనా వెంటనే తీర్చే స్వామి అని కోరుకున్నాడు రామ్. పూజ పూర్తయ్యాక ఇద్దరు కలిసి దేవుడికి హారతిచ్చారు. ఎవరైనా హారతి పాట పాడండి అని పూజారి గారు అడగడంతో అక్కడ అందరూ ఒకరి మొహాలకు చూస్తున్నారు. సీత నువ్వు పాడు అన్నారు పద్మగారు. అంతమందిలో పాడడానికి మొహమాటం ఒకవైపు అయితే రామ్ ఉన్నాడనే సిగ్గు మరోవైపు. కోడలెక్కడ ఇబ్బంది పడుతుందో అని నేను పాడతాను అని కౌసల్య గారు అనడంతో మీరుండండక్క, మా ఊర్లో సీత పాట లేని పూజ లేనే లేదు. ఏ ఇంట్లో పూజ అయినా గుడిలో కళ్యాణమైనా సీత పాట ప్రత్యేకమే అన్నారు ఆవిడ. రామ్ సీతకి దగ్గరగా జరిగి పాడు సీత ప్లీజ్ అని అడిగాడు. సీత కళ్ళు మాత్రమే తిప్పి కంటి కొన నుండి రామ్ని చూసి మళ్ళీ తల ఆడించి సరే అన్నట్టుగా రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం అంటూ ఆ పాట పాడి దేవుడికి హారతిచ్చి కళ్ళకి అద్దుకుంది సీత. సీత పాట వింటూ తనని తానే మైమరిచిపోయాడు రామ్. ఎంత చక్కగా ఆలపించింది అనే మాటలు కూడా అతని చెవిని దాటిపోలేదు. అది తన కూతురికి తన నేర్పిన పాట. మళ్ళీ ఇన్ని రోజులకి తన మనవరాలి నోట వినేసరికి ఇందిర గుర్తుకొచ్చింది శకుంతలాదేవి గారికి. మహా వాళ్ళ కోతి బ్యాచ్ అయితే నోరెళ్ళబెట్టి చూస్తున్నారు సీతని. అలా చూడ్డం కాదే, పాఠం నేర్చుకోండి అన్నారు యశోధర గారు. సీతను అలా పొగుడుతూ ఉంటే గజలక్ష్మికి మేనకాకి ఒళ్ళు మండిపోతుంది. కౌసల్య గారు దూరం నుండి దిష్టి తీసేశారు సీతకి. అప్పుడే మెలకు వచ్చిన భరత్ కూడా ఈశ్వర్ సహాయంతో పైనుండే సీతని ఆరాధనగా చూశాడు పాట విని. అప్పుడే అతన్ని చూసింది అనిత. అనిత వంక కనీసం కళ్ళైనా తిప్పలేదు భరత్. మళ్ళీ తన రూమ్కి వెళ్ళిపోయాడు. పూజ అయ్యాక సీత అందరికీ వాయినం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంది. నవ్వుతూ దశరథ్ గారితో మాట్లాడుతున్న విశ్వనాథం గారిని చూసి తన కోరిక నెరవేర్చిన రాములు వారికి మరొక్కసారి చేతులు జోడించింది సీత. కళ్ళు తెరిచి తన పక్కనున్న రామ్ని చూస్తూ ఇంకా హాయిగా అనిపించింది తన మనసుకి. అందరూ సీతని మెచ్చుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. గజలక్ష్మి, మేనక అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతున్నారు. దశరథ్, శరత్, విశ్వనాథం, శ్రీనివాస్ గారు రిసెప్షన్ ఏర్పాట్లు చూడ్డానికి బయటికెళ్లారు. అప్పటి వరకు భయం వల్ల ఆగిపోయిన జనం పల్చబడగానే సీత గజలక్ష్మి దగ్గరికెళ్ళి పిన్ని అంటూ ఆశీర్వాదం కోసం వంగేంతలో ఆవిడ ఒక అడుగు వెనక్కి వేసి నా ఆశీర్వాదం ఎందుకులే అమ్మా, తీసుకోవాల్సిన పెద్ద ముత్తైదువులివే అంటూ యశోధర్ గారిని శకుంతల గారిని చూపించి బండెడు పిల్లల్ని కన్న మీ మేనత్తది అంటూ పద్మగారిని చూసి తీసుకున్నావు కదా చాలే, ఈవిడలాగా నువ్వు కూడా పిల్లలు లేని గొడ్రాలైనా లేదా వాళ్ళలాగా మొగుని మింగేసిన మళ్ళీ నా ఆశీర్వాదం వల్ల అని నన్ను మాట్లాడుతారు. అంతటి పేరు నాకెందుకులే అని పుల్ల విరుపు మాటలు మాట్లాడారు. ఆ మాటకి సీతకి మొదటిసారి తన చేతకాని తనం మీద సిగ్గుగా ఉంది. ఇంతలో రామ్ సీత భుజం చుట్టూ చేతులేసి భర్త మంచం మీద ఉంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మీరు ఆడవారి ఐదోతనం గురించి మాట్లాడుతుంటే వింతగా ఉంది. కళ్ళ ముందు కూతురు లాంటి అమ్మాయిని చూసి ఓర్చుకోలేక ఎన్నో రకాలుగా బాధ పెట్టిన మీరు అమ్మతనం గురించి మాట్లాడుతుంటే మీకు చేతులెత్తాలనిపిస్తుంది. అనారోగ్యంతో చిన్న వయసులోనే భర్త చనిపోతే ధైర్యంగా నిలబడి పిల్లల్ని పెంచి ప్రయోజకులను చేసిన మా గ్రాని ఆశీర్వాదం మాకు కష్టకాలంలో ఆదుకుని ఆసరా అవుతుంది. పిల్లలు లేరు అని మీరు మాట్లాడిన అమ్మ అంటూ పద్మగారిని చూసి ఎవరు పిల్లల్ని అయినా ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆవిడ అందరికీ అమ్మ లాంటి వారే. ఆవిడ ఆశీర్వాదం మాకు అమ్మ చేతి ముద్ద లాంటిది. ఆశీర్వదించడానికి మంచం మనసు చాలు. మీరు అనుకున్నవి ఏవి దీవెనలకి అడ్డు కానే కాదు అంటూ గట్టిగా బదులిచ్చాడు రామ్.
ఆ మాటకి అందరి కళ్ళు చెమర్చగా సీత కళ్ళు కృతజ్ఞతతో రామ్ వైపు చూశాయి. గజలక్ష్మి ముఖం చెల్లక అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, ఇంటికొచ్చిన వారిని వెళ్ళమని చెప్పడం సంస్కారం కాదు కానీ, మీరు మాత్రం ఇంకెప్పుడు మా ఇంటి వైపుకి గాని సీత జోలికి కానీ రాకండి. వచ్చినట్టు తెలిస్తే ఈ రామ్ మీరు అనుకుని అంత మంచివాడు మాత్రం కాదు అని చెప్పి సీతని తీసుకుని ముందుకు వెళ్ళి కౌసల్య గారి చేతిలో సీతని పెట్టి భోజనం పెట్టమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. గజలక్ష్మి అనితని తీసుకుని ఉసూరుమంటూ వెళ్ళిపోయింది. మేనక చెప్పడంతో బయటే ఉన్న మనీష్ వాళ్ళని మేనక ఇంటికి తీసుకెళ్లాడు. సీత ఆనందంగా కళ్ళు తుడుచుకుని చిన్నగా నవ్వింది వెళ్తున్న రామ్ను చూసి. రామ్ కూడా వెనక్కి తిరిగి సీతను చూసి నవ్వుతూ బయటికెళ్లాడు. అందరూ తినేసి కూర్చున్నారు. సీత కూడా పద్మ కౌసల్య గారి దగ్గర కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే మౌనంగా వింటుంది. ఇంతలో మహా వచ్చి చనువుగా సీత భుజాల మీద వాలి, వదినా ఇక్కడేం చేస్తున్నావు, నాతో రా అంటుంది. వెళ్తే ఎవరైనా ఏమైనా అంటారేమని ఇబ్బందిగా నవ్వింది సీత. రా వదినా అని మహా మళ్ళీ అడగగానే కౌసల్య గారి వైపు చూసింది. ఆవిడ నవ్వి సీత బుగ్గ తట్టబోతే ఆవిడ చేయి తన చంపని అంతా సున్నితంగా తాకింది. అని తెలియక ఒక్కసారిగా వెనక్కి జరిగి కళ్ళు మూసుకుంది సీత. ఇదివరకు గజలక్ష్మి కారణం లేకుండానే కొట్టిన రోజుల ప్రభావం వల్ల పద్మకి యథార్థమై బాధగా అనిపించింది. సీత ఎలాంటి పరిస్థితుల్లో పెరిగిందో అది చూడంగానే తెలిసిపోయింది రామ్కి. తన మనసులో ఇన్ని రోజులుగా పేరుకుపోయిన భయాన్ని తన ప్రేమతోనే తీసేయాలి అనుకున్నాడు రామ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.